నమస్తే. ఐబొమ్మ రవికి బొమ్మ కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ 14 డేస్‌కి అప్పగించారు. అయినా సరే అతన్ని సమర్థిస్తున్నారు, నిజంగా నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారు కొందరు. నేరం చేశాడు అతను. అసలు చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరస్తుడు అతను, పెద్ద క్రైమ్‌కి పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తిని, అలాంటోన్ని రాబిన్ హుడ్‌తో పోలుస్తున్నారు కొందరు. ఇందాక ఎక్కడో చూసా. అంటే పెద్దోళ్ళను కొట్టి పేదలకు పెడుతున్నాడంట. ఏం పెట్టాడు పేదలకు? పెద్దోళ్ళను కొట్టి ఏం పెట్టాడు పేదలకు? అతను సంపాదించుకున్నాడు 300 కోట్లంట. 1, 2 కోట్లు కాదు, నగదే. ఆ రోజు అరెస్ట్ చేసిన రోజే నగదే 3.5 కోట్లంట. దేశం కోసం, లోకం కోసం, సమాజం కోసం తప్పు చేసిందంటే సమర్థించవచ్చు. కానీ తను కోట్లు కూడా పెట్టుకున్నాడు. విలాసాల్లో మునిగి తేలుతున్నాడు, విదేశాలు తిరుగుతున్నాడు, విదేశాల్లోనే ఉన్నాడు. అతని పర్పస్ క్లియర్గా ఉంది. ఆ ఇంటెన్షన్ మనకు క్లియర్గా తెలుస్తోంది. ఆ క్రైమ్ వెనుక ఉన్న ఇంటెన్షన్ మనకు క్లియర్గా తెలుస్తోంది. ఎట్లా సమర్థిస్తారు అతన్ని? ఎట్లా సమర్థిస్తున్నారు అసలు? నిర్మాతలు సంపాదిస్తున్నారు కోట్లు అంటే, సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎంతో మందిని బతికిస్తున్నారు, ఎంతో మంది ఇండస్ట్రీ మీద బతుకుతారు. నిర్మాతలు చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరించట్లేదు. ఎట్లా సమర్థిస్తారు? రాబిన్ హుడ్ అని ఎట్లా అంటారు? ఐబొమ్మ రవిని అంత ఓపెన్గా ఎట్లా సమర్థిస్తారు? అసలు ఆలోచించండి ఒకసారి. నిజంగా తను వెనకేసుకొస్తున్న వాళ్ళు అదే టైంలో ఎన్కౌంటర్ చేయమనడం కూడా తప్పే. చట్టాలున్నాయి ఎందుకు? ఆ నేరానికి ఏ శిక్ష పడాలో నిర్ణయిస్తే, కోర్టులు నిర్ణయిస్తే చట్ట ప్రకారం విచారణ జరుగుతోంది. ఆరా తీస్తున్నారు ఇంకా పోలీసులు. ఆ సినిమాలను ఎట్లా పైరసీ చేశారు, ఎక్కడ దాచిపెట్టారు, వ్యాపారం ఎట్లా చేశారు, దాంతో ఇన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చాలా విషయాలు పోలీసులు గుర్తించారు, ఇప్పటికే విచారణలో రాబట్టారు. అరే 3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసినప్పుడే. 35 బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు గుర్తించారు. సరే, అకౌంట్లని ఫ్రీజ్ చేశారని చెప్తున్నారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉంది. ఎక్కువగా ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ను ఉపయోగించాడంట. ఐపీ అడ్రస్లను మారుస్తూ, తరలిస్తూ సైట్లు నిర్వహించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఎంత పెద్ద నెట్వర్క్ చూడండి. నిజంగా ఆ నెట్వర్క్ను ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలే అసలు. ఇప్పటికే ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో ఎంట్రీ అయిపోయింది. 110 మిర్రర్ డొమైన్స్ అంట. ఐబొమ్మతో పాటు ఇతర పైరసీ సైట్స్, 21,000 పైరేటెడ్ మూవీస్ని స్టోర్ చేసి పెట్టుకున్నారు. 50 లక్షల సబ్స్క్రైబర్స్ డేటా ఉంది. ఫారిన్ సర్వర్స్, ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్, క్రిప్టో వ్యాలెట్స్, ట్రాన్సాక్షన్స్, అసలు మామూలుగా లేదు వ్యవహారం. కొత్త సినిమా ఇట్లా విడుదలైతే చాలు లీక్ అయిపోతుంది. ఎంత నష్టం అసలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎంత నష్టం, ఎంత ఆర్థిక నష్టం. డిజిటల్ సెక్యూరిటీ కూడా ప్రమాదంలో పడ్డదని చెప్పొచ్చు. అసలు ఈ కేసులో ప్రధాన వ్యక్తిగా కింగ్ పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మిర్రర్ సైట్లను క్లోజ్ చేయడము, ఈ డిఫెన్స్ టెక్నిక్స్ ఉండడంతో, ఈ విపిన్ కొత్త డొమైన్ ఉండడంతో కొత్త నెట్వర్క్ను మళ్ళీ ఏమంటారు క్రియేట్ చేసుకోవచ్చంట. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది నిపుణుల నుంచి. అసలు చెప్పిన కదా, మామూలు నెట్వర్క్ కాదు. ఈ కేసులో అసలు దిమ్మ తిరుగుతోంది పోలీసులకు విచారణలో. ఒకసారి మనం ఈ నెట్వర్క్ ఒక మ్యాప్గా వేసి మనం కనుక ఇప్పుడు ఈ రవి కేసు దాని వెనుకున్న ఒక ఈ నెట్వర్క్, దీనికి సంబంధించి ఒక మ్యాప్ మనం కనుక గమనిస్తే, ఈ నగదు బ్యాంకింగ్ సంబంధించి చెప్పిన కదా, దేశంలో అడుగుపెట్టగానే 3 కోట్ల నగదుతో పట్టుకున్నారు పోలీసులు. 35 బ్యాంకు ఖాతాలంటే మామూలు విషయం కాదు. సరే, అవన్నీ ఫ్రీజ్ చేశారని చెప్తున్నారు. దాదాపు 21,000 సినిమాలు హార్డ్ డిస్క్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఫిల్మ్స్ని 110 కన్నా ఎక్కువగా డొమైన్ పేర్లు ఉన్నాయంట. ఈ సర్వర్లన్నీ కూడా విదేశాలవి. అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. అతని దగ్గర దొరికిన పత్రాల ప్రకారం విదేశాల్లో ఉంటున్నాడు అతను. దాదాపు 50 లక్షల యూనిక్ యూజర్లు ఉన్నారు. మరో విషయము, ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్, OneWin వంటి ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్తో కూడా సంబంధాలు ఉన్నాయంట అతనికి. ట్రాఫిక్ మిర్రర్ డొమైన్స్ ద్వారా మార్గాన్ని మార్చి ఏపీకే లింక్ల ద్వారా బెట్టింగ్ యాప్లకు డబ్బు మళ్లించినట్టు చెప్తున్నారు. ఇంత తీవ్ర నేరానికి పాల్పడ్డ అతన్ని వెనకేసుకొస్తున్నారు చాలా మంది. అసలు వీటికి ఎంత కఠిన శిక్షలు ఉంటాయో తెలుసా అసలు? ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద శిక్షార్హుడతను. కాపీరైట్ చట్టం సెక్షన్ల ఐబొమ్మ ద్వారా సినిమాలు లీక్ చేశాడు అతను. అందుకని కాపీరైట్ చట్టం సెక్షన్లు కూడా అతని మీద ప్రయోగించవచ్చు.
ఫారినర్స్ యాక్ట్ కూడా, విదేశీయుల చట్టం కూడా ఉంది మనకి. అంటే అసలు ఎంత టెక్నాలజీ చూడండి. క్లౌడ్ ఫేర్ హోస్టింగ్ ఉపయోగించి హై క్వాలిటీ అట్లనే చిన్న సైజు ఫైల్స్ని తయారు చేయడం, అంటే టేక్ డౌన్ నుంచి రక్షణ పొందడం అన్నట్టు. దాని ద్వారా డొమైన్ ఎక్స్టెన్షన్లలో మార్పులు, అంటే ఒక సైట్ బ్లాక్ అయినా సరే కొత్త డొమైన్ రిజిస్టర్ చేసి ఆపరేట్ చేసుకున్నాడు. అంటే ఐపీ మార్పులు, ఈ విపిఎన్ వంటివి వినియోగించుకుంటూ. మరి ఏంటి సోర్స్ ఆఫ్ కంటెంట్ ఏంటి, అసలు అతను ఎట్లా పొందగలిగినాడు ఇవన్నీ? అంటే చాలా మార్గాలు, అన్ని మార్గాలు యూజ్ చేసుకున్నాడు. థియేటర్లలో కెమెరాతో రికార్డ్ చేయించడం, ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి అక్రమ స్క్రీన్ రికార్డింగ్, థియేటర్లలో సిబ్బందిని ఉపయోగించి అక్రమంగా కాపీలు తీసుకోవడము, హ్యాక్ చేసి పొందిన స్క్రీనర్లు, ఇది అత్యంత చట్టవిరుద్ధం. ఇవన్నీ కూడా ఎన్కోడింగ్, ఇంకా అంటే అక్కడి నుంచి తీసుకున్న దాన్ని ఆ ఫిల్మ్ని, ఆ వీడియోను చిన్న సైజుకు కంప్రెస్ చేయడం, అంటే రిజల్యూషన్ మారుస్తారు పూర్తిగా, వాటర్ మార్క్ తొలగించే ప్రయత్నం చేస్తారు. తర్వాత అప్లోడ్, స్టోరేజ్, ఇవన్నీ పూర్తిగా ఒక అనామక సర్వర్ల ద్వారా, అంటే విదేశీ హోస్టింగ్ ప్రొవైడర్లు వాడారు. టోరెంట్ నెట్వర్క్లు, మిర్రర్ సైట్లు, క్లౌడ్ స్టోరేజ్ లింకులు, అసలు చెప్తున్నా దిమ్మ తిరిగిపోతుంది పోలీసుల విచారణలు ఇవన్నీ బయటపడుతుంటాయి. ఆ తర్వాత దాన్ని మళ్ళీ వెబ్సైట్, టెలిగ్రామ్, అంటే దాన్ని మళ్ళీ డబ్బు చేసుకోవాలి కదా, క్యాష్ చేసుకోవాలి కదా, మార్కెట్ చేసుకోవాలి కదా మళ్ళీ దాన్ని. అట్లా వెబ్సైట్స్, ఈ టెలిగ్రామ్ ఛానల్, యాప్, అంటే ఫ్రంట్ ఎండ్ లేయర్ ద్వారా అసలైన పని మొదలవుతుంది. ఒక వెబ్సైట్, యాప్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్, వీటి ద్వారా లింక్స్ను ప్రజలకు చేరవేయడం. దానికి మళ్ళీ మానిటైజేషన్ కూడా, మరి డబ్బులు కావాలి కదా, దాంతోనే కదా మెయిన్ అదే కదా, దాని ఇంటెన్షన్ అదే కదా. చెప్పినది కంటెంట్ సోర్స్ ఉంటుంది, కెమెరా, ఓటీటీ, స్క్రీనర్ లేదా ఇంటర్నల్ లీక్, దాన్ని ఎన్కోడింగ్ చేస్తారు, దానికి ఒక ప్రత్యేకమైన టీము. తర్వాత సర్వర్లో స్టోరేజ్ చేయడము, అంటే దీనికి ఫారిన్ హోస్టింగ్, క్లౌడ్, మిర్రర్ సైట్ వాడుకున్నాడు. దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, డిస్ట్రిబ్యూషన్ లేయర్, డైరెక్ట్ లింక్స్ లేదా టొరెంట్స్, దాన్ని మళ్ళీ వెబ్సైట్, యాప్స్, టెలిగ్రామ్స్, సోషల్ ఛానల్స్కి ఇవ్వడము. అది ఇంకా పబ్లిక్ వచ్చేస్తుంది, పబ్లిక్ యూజర్స్కి వచ్చేస్తుంది. అంటే ఇన్ని అంచెల్లో ఇన్ని అక్రమాలు అనమాట, ఇంత చట్టాల ఉల్లంఘన జరిగింది. చాలా నేరాలు, అంటే చాలా సెక్షన్ల కింద ఇప్పుడు ఇతను దోషి అవుతాడు. సినిమా పైరసీ ఇది కఠినమైన నేరం భారతదేశంలో. ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ ప్రకారం శిక్షార్హం. ఇది భారీ జరిమానా పడుతుంది, జైలు శిక్ష ఉంటుంది దీనికి. మరి సమర్థిస్తున్న వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇంత తీవ్ర నేరాలకు పాల్పడిన ఇతన్ని సమర్థిస్తున్న వాళ్ళను ఏమందాం? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.